ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు కనీవిని ఎరగని రీతిలో జరిగాయి. అయితే పోలింగ్ తదుపరి కూడా ఈ హింస కొనసాగుతుంది. ముఖ్యంగా నరసరావుపేట నియోజకవర్గంలో కానివ్వండి, తాడిపత్రి నియోజకవర్గం, పల్నాడు జిల్లాలో మాచర్లలో, గురజాలలో, మరి సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీలు మరి చిత్తూరులోని చంద్రగిరి నియోజకవర్గంలో, ఇక ఎలాగూ ఆయన పెద్దిరెడ్డి గారి కాన్స్టిట్యున్సీ పొంగనూరులో ఎప్పుడు జరుగుతుంది కాబట్టి ఇలా కొన్ని స్ట్రే ఇన్సిడెంట్స్ జరిగిన పెద్ద స్థాయిలో కాదు కానీ ఆ నియోజకవర్గాల్లో జరిగింది. దీనికి బలమైన కారణం ఎందుకనండి అయిపోయిన తర్వాత కూడా కొనసాగటం. ఇప్పుడు మీరు చెప్పిన నియోజకవర్గాల్లో మాత్రమే కాదండి, ఇంకా చాలా చోట జరిగాయి. అన్ని వెలుగులోకి రావాలని లేదు, ఏం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిన్న రాయి తగలగానే హత్య ప్రయత్నం ఉన్నారు. కానీ ఇట్లా ఒక మహిళ చాలా దారుణంగా గొడ్డల పోటు పెద్ద పోటుబడి కూడా చాలా చాలా దెబ్బలు భయంకరంగా కనిపించాయి. ఒక సుధాకర్ అయినటువంటి ఒక ఓటర్ బెంగళూరు నుంచి వచ్చి ఓటు వేస్తే తెనాలిలో జరిగిందండి. తెనాలిలో ఎమ్మెల్యే లైన్ లో రావాలన్నప్పుడు క్యాజువల్ గా అసలు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోవచ్చు ఎమ్మెల్యే, లేదా లేదు బాబు నేను ఎమ్మెల్యే అని చెప్పిన అది చెప్పినా అది వేరు. దూరం వెళ్ళిన వాడు మళ్ళీ ప్రిస్టేజ్ తీసుకుని వచ్చి కొట్టేసరికి ఇతను ఎమ్మెల్యేకు ధీటుగా ఇతను కొట్టాడు. తర్వాత వాళ్ళందరూ ఇక్కడ కొట్టారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కొట్టుడు, తిట్టుడు, హింస ఇదే విధానం వాళ్ళది. కాబట్టి మీరు చెప్పి నియోజకవర్గాలతో పాటుగా ప్రతిఘటన వచ్చింది, ఈసారి జనంలో ప్రతిఘటన వచ్చింది, తిరుగుబాటు వచ్చింది. సహించే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఓట్లు వేయడానికి తండోపతండాలుగా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి తరలి వచ్చారంటే కసితో వచ్చారు, ఓడించాలని వచ్చారు. సుమారు 4 నుంచి 5 లక్షల మంది తెలంగాణ, బెంగళూరు నుంచి వచ్చారని వార్తలు. విదేశాలు కలుపుకుంటే కొంచెం పెరగొచ్చు కూడా, సరే అది లక్షలలో వచ్చారు కాబట్టి అంత కసితో వచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే అధికారంలోనే వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీ చరిత్ర ఏంటంటే నేర చరిత్ర ద్వారా, దోపిడీ ద్వారా, అవినీతి ద్వారా వచ్చినటువంటి పార్టీ. కాబట్టి వాళ్ళకి విధానం రెగ్యులర్ గా వాళ్ళ విధానం ఏంటంటే మా పార్టీలో హింసించే వాళ్ళే ఉండాలి, దాడులు దౌర్జన్యం చేసే వాళ్ళు ఉండాలి. మా పార్టీ ఎప్పుడు, మా పార్టీ అంటే మా నాయకులు అంటే మా కార్యకర్తలు అందరూ భయపడాలంటే ఎప్పుడు గొడవలు, దాడులు, రాళ్ళు ఇదే ఉండాలి. ఇప్పుడు అక్కడేమో హత్యా ప్రయత్నం అండి, కానీ ఇవి మాత్రం చెదురుమోదురు సంఘటనట. సాక్షాత్తు పద్మావతి కళాశాల తిరుపతిలో చంద్రగిరి బూత్ ఈవీఎం మెషిన్స్ స్ట్రాంగ్ రూమ్ దగ్గర మరి పులివర్తి నాని మీద దాడి జరగటం అనేది లైవ్ లోనే చూపించిన విధంగా సాక్ష్యాలు కూడా కనిపించేది, కెమెరాలు కనిపించినట్టు ఏంటి, మేము ఇంతే, మేము దాడి చేస్తాం, దౌర్జన్యం కొడతాం, తిడతాం, మా నేచరే ఇది. భూమా అఖిల ప్రియ ఇంటి దగ్గర ఆయన ప్రధాన అనుచరుడిని వేటాడి హత్యా ప్రయత్నం చేయటం. అసలు ఇవన్నీ నేను చెప్పా ఇందాక, వెలుగులోకి వచ్చి ఇవ్వండి, వెలుగులోకి రాని సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. అన్ని కెమెరాలు పడాలని లేదు కాబట్టి వీళ్ళు ప్రతి చోట అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా హింస జరుగుతూ వచ్చింది. కడపలో కూడా జనరల్ గా ఓవరాల్ గా ఒక ఒపీనియన్, తెలుగుదేశం పార్టీ ఈ దాడుల్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నది అనేది పోలింగ్ రోజు సర్వత్రా వినిపించిన, అది మాత్రం ముమ్మాటికి వాస్తవం. కేంద్రం కూడా, కేంద్రం అంటే ఎన్నికల కమిషన్ మూలంగా ఇది జరిగింది, కొంత పర్సెంటేజ్ మారింది. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం కూడా డి అంటే డి అని పార్టీ పరంగా కూడా కాదండి, ప్రజాపరంగా, కార్యకర్తల పరంగా, పార్టీ పరంగా ప్రజల్లో కూడా తిరుగుబాటు మనసులో పెరిగింది. ప్రజల్లో తిరుగుబాటు భావం ఉంది, కార్యకర్తల పరంగా ఉండి అసలు ఈ గవర్నమెంట్ ఎప్పుడు దించాలనే ఉద్దేశంతో కసితో ఉన్నారండి. కసి, బాధ, ఆవేశ, ఉద్వేగంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు తిరిగి ఎదుర్కోగలిగారు. వీళ్ళు ఎదుర్కోలేకపోతే ఇంకా హింస జరిగేది. గమ్మత్ ఏంటంటే డీజీపీని మార్చకపోయినా వీళ్ళు ఎదుర్కొనే స్థాయికి లేకపోయినా శవాలు లేచాయి. బికాజ్ ఆ పార్టీ చరిత్ర అది.